దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 మాలేగావ్ బాంబ్ పేలుళ్ల కేసులో విచారణ టీంలో ఉన్న ఏటీఎస్ మాజీ అధికారి మహబూబ్ ముజావర్ కీలక ఆరోపణలు చేశారు. విచారణ సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను అరెస్టు చేయాలని తనకు ఆదేశాలు వచ్చాయని వెల్లడించారు. ఇన్వెస్టిగేషన్ను తప్పుడు మార్గంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం జరిగిందని, ఈ కేసులో యోగి, మోహన్ భగవత్లను ఇరికించేందుకు కుట్ర జరిగిందని అన్నారు. దీనికి తాను ఒప్పుకోలేదని, దీంతో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ముజావర్ తెలిపారు. 2009 మార్చిలో మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయ్యారు. ఆయన్ను అరెస్టు చేయాల్సిందిగా చీఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి పరంబీర్ సింగ్ సహా పలువురు అధికారులు తనకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అయితే అధికారుల ఆదేశాలు పాటించేందుకు తాను నిరాకరించడంతో తనపై తప్పుడు కేసులు పెట్టారని, ఆ తర్వాత తాను నిర్దోషిగా బయటకు వచ్చానని చెప్పారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముజావర్ను సస్పెండ్ కూడా చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే మాలేగావ్ పేలుళ్ల కేసు వెనుక పెద్ద కుట్రే జరిగిందని అర్థమవుతోంది.